హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పొగడూరు వంటలు. నేను ఈరోజు చేయబోతున్నామంటే ఈజీ అండ్ టేస్టీ చిత్రాన్నం. దీనికి కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి ఒక 15, వెల్లుల్లి ఒక 2 గడ్డలు, తర్వాత ఉద్దినబ్యాళ్ళు ఒక 2 స్పూన్లు, వేరుశనగలు ఒక 3 స్పూన్లు, తర్వాత శనగపప్పు ఒక 2 స్పూన్లు, తర్వాత మనం పెట్టుకోవడానికి కరివేపాకు 2 రెమ్మలు, మరియు ఉప్పు ఒక 2 స్పూన్లు, ఆయిల్ ఒక 5 స్పూన్లు, నిమ్మపండు ఒకటి, ఆవాలు ఒక 1/2 స్పూన్, పసుపు ఒక 1/2 స్పూన్, తర్వాత జీలకర్ర ఒక 1/2 స్పూన్. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం పచ్చిమిర్చి, తర్వాత వెల్లుల్లిపాయలను మనం నీట్గా పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో అది వేసుకుందాం. ఉప్పు ఒక 2 స్పూన్లు వేసుకుందాం. తర్వాత దీన్ని మిక్సీ పెట్టుకొని పక్కలో పెట్టుకోవాలి. తర్వాత మిర్చిని ఫుల్ పేస్ట్గా కాకోకుండా ఇట్లా దరకగా వేసుకోవాలి. ఇది బాగా టేస్ట్గా వస్తుంది మనం చేసినప్పుడు చిత్రాన్నం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులో ఒక 5 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఫస్ట్ మనం వేరుశనగ పప్పులు వేసుకుందాం. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. కొంచెం బాగా బ్రౌన్ కలర్ రావాలి. ఇప్పుడు ఇందులోనే ఉద్దినబ్యాళ్ళు వేసుకుందాము. తర్వాత శనగపప్పు వేసుకుందాం. ఇవి కూడా మనకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి, వెల్లుల్లి మిక్సీకి వేసుకున్న పేస్ట్ ఈ విధంగా ఉండాలి. ఎక్కువ మనకి పేస్ట్ కాకూడదు, ఇలా దరకగా ఉండాలి. అప్పుడు మనకు చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ఇందులోనే ఆవాలు మరియు జీలకర్ర మరియు కరివేపాకు వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు దీన్నంతా బాగా మిక్స్ చేసి తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనం ఇప్పుడు గ్యాస్ సిమ్లోనే పెట్టుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్గా వస్తుంది పైన. దీన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే మనం ఇప్పుడు నిమ్మరసం వేసుకుందాం. ఇప్పుడు లాస్ట్లో మనము వేరుశనగ పప్పులు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఇప్పుడు చిత్రాన్నం గొజ్జు మనకి రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఒక బౌల్లో రైస్ తీసుకొని అందులో మనం రెడీ చేసినటువంటి చిత్రాన్నం గొజ్జును వేసి బాగా కలపాలి. ఇదంతా బాగా కలిపిన తర్వాత మనం గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకోవాలి. అంతే, ఈజీ అండ్ టేస్టీ చిత్రాన్నం రెడీ అయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పొగడూరు వంటలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.